లూకాసు వార్త 18వ అధ్యాయం 14వ వచనం. తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడినని, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడినని చెప్పాను. స్తోత్రం దేవా సర్వోన్నతుడ. ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగలిచేవి గ్రహించగలది అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంటని ఇప్పుడు వారు అనుభవించినట్లు చేసినందుకు నీకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. మిమ్మల్ని ఎవరైనా తక్కువ అంచనేస్తారా? మిమ్మల్ని ఎవరైనా డీగ్రేడ్ చేసి మాట్లాడుతున్నారా? మిమ్మల్ని చులకనగా మాట్లాడుతున్నారా? మిమ్మల్ని ఎందుకు పనికిరాని వారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారా? దయచేసి పౌరుషం తెచ్చుకోవద్దు, దయచేసి కోపపడవద్దు, దయచేసి ఆ నిందను తప్పించుకుని వెళ్ళిపోవద్దు. ఎవరు మిమ్మల్ని నిందించినా, ఎవరు మిమ్మల్ని బాధ పెట్టినా దయచేసి ఎవరు బాధపడొద్దు ప్రియులారా. మీ జీవితం అల్లకల్లోలంగా ఉందా, ఆందోళనలో ఉన్నదా, అయోమయంలో ఉన్నదా? ప్రతి వారు పలికే మాటలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తూ ఉన్నాయా? ఒక అద్భుతమైన సంఘటన మీ యొక్క తో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. మన దేశానికి మొట్టమొదట బాప్టిస్ట్ మిషనరీగా వచ్చినటువంటి విలియం కేరీ గురించి మీకు తెలిసే ఉంటుంది. విలియం కేరీ గారు అంటే చాలా గొప్ప పరిచయం చేశాడు, చాలా గొప్ప భక్తులు కూడా. విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే విలియం కేరీ గారి యొక్క హైట్ ఎంతో తెలుసా? విలియం కేరీ గారి యొక్క హైట్ ఎంతో తెలుసా? కేవలం 4 అడుగుల 11 అంగుళాలు మాత్రమే. 4 అడుగుల 11 అంగుళాలు ఎత్తు కలిగినటువంటి వాడైనప్పటికీ కానీ దేవుని కొరకు అనేక గొప్ప కార్యాలు సాధించాడు. హల్లెలూయా. దేవుని కొరకు నువ్వు జీవించాలంటే, దేవుని కొరకు నువ్వు గొప్ప కార్యాలు చేయాలంటే నీ హైట్ కానీ, నీ వెయిట్ కానీ, నీ యొక్క ఈ యొక్క జ్ఞానం కానీ ఏది కూడా అడ్డు రాదు. 4 అడుగుల 11 అంగుళాలు కలిగినటువంటి ఈ యొక్క విలియం కేరీ గారు చూసినట్లయితే దేవుని కొరకు సూర కార్యాలు, గొప్ప కార్యాలు చేసేసాడు. ఆయన చేసేసాడు, చనిపోయాడు. ఈరోజు ఆయన కొరకు మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. మనిషి చూస్తే చిన్నవాడే, ఆయన చేసిన కార్యాలు మాత్రం గొప్పవి. హైట్ చూస్తే కొంచెమే, ఆయన చేసినటువంటి దేవుని యొక్క మహోన్నత కార్యాలు అత్యున్నతమైనటువంటిగా ఉన్నాయన్నమాట. దేవునికి స్తోత్రం. ఒకరోజు ఈ యొక్క విలియం కేరీ గారిని ఒక అద్భుతమైనటువంటి మీటింగ్ ఆహ్వానించారు, ఒక అద్భుతమైనటువంటి కూటానికి ఆహ్వానించారు. పాటలు పాడుతూ ఉన్నారు, వర్షిప్ చేస్తూ ఉన్నారు, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మెసేజ్ చెప్పేటువంటి అవకాశం వచ్చినప్పుడు ఆ సంఘ పెద్ద గారు ఆ యొక్క అధ్యక్షులుగా ఉండి అంతా నడిపిస్తూ ఉన్నారు. పాటలు పాడతారు, వాక్యం అన్నీ ఆయన చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు స్టేజ్ మీదకి ఈ యొక్క విలియం కేరీ గారిని ఆహ్వానించాలి. ఆయన చూస్తే చాలా పొట్టుగా ఉన్నాడు, 4 అడుగుల 11 అంగుళాలు. అటువంటి ఆ వ్యక్తిని ఆహ్వానించడానికి ఈ సంఘ పెద్దకి అంత ఇష్టం లేదు. కాబట్టి ఆ సంఘ పెద్ద గారు ఏమన్నారంటే, ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి చెప్పులు కుట్టుకునేటువంటి విలియం కేరీ గారు దైవ వర్తమానం అందిస్తారు అని అన్నాడంటండి. ఆయన చెప్పులు కుట్టుకునేటువంటి విలియం కేరీ గారు వచ్చి దైవ వర్తమానం అందిస్తారు అన్నాడంట. అటువంటి సిచ్యువేషన్ మనకి ఎదురైతే, నన్ను ఎంత అవమానించారు, నన్ను ఎంత తక్కువ చేసి మాట్లాడారు, నన్ను ఇంట్లో ఎవరు పట్టించుకోవట్లేదు, నాకు ఇంత అవమానం జరిగింది కాబట్టి నేను ఈ యొక్క వాక్యం చెప్పను, వెళ్ళిపోతాను అనేటువంటి వారేమో మీరైతే. కానీ విలియం కేరీ గారు ఎందుకు గొప్పవాడయ్యాడంటే, ఇటువంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ఆయన ఏం చేశాడు, ఎలా ప్రవర్తించాడు, మనల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు, మనల్ని నిందిస్తున్నప్పుడు, మనల్ని అవమానిస్తున్నప్పుడు, మనల్ని పనికిరానటువంటి వారిగా చూస్తూ ఉన్నప్పుడు మనం ఎలాగ బిహేవ్ చేయాలి అనేటువంటిది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. విలియం కేరీ గారు జీవించి చూపించాడు, విలియం కేరీ గారు చేసి చూపించాడు. కాబట్టి చెప్పులు కుట్టుకునేటువంటి విలియం కేరీ గారు వచ్చి దైవవర్తమానం అందిస్తాడని చెప్పి ఆ సంఘ పెద్దలు కూర్చున్నాడంట. వెంటనే విలియం కేరీ గారు వచ్చి ఆ మైక్ పట్టుకుని లేచి నిలబడి ప్రసంగించడానికి ప్రారంభించే ముందు ఆయన ఏమన్నాడంటే, అయ్యా, నేను చెప్పులు కుట్టే అంత గొప్పవాడిని కాదు, నేను చెప్పులు కుట్టి అమ్మేటంతటి ధనవంతుని కూడా కాదు, అంత ధనం నాకు దగ్గర లేదు, నేను చెప్పులు కుట్టి అమ్మేంతటువంటి గొప్ప వ్యక్తిని కాదు, ధనవంతుని కాదు, అంత ఉన్నతమైన స్థితి నాకు ఇచ్చేశారు. వద్దు, కేవలం నేను పాత చెప్పులు బాగు చేసేటువంటి వాడిని మాత్రమే. ఐఎమ్ నాట్ ఏ షూ మేకర్ బట్ ఐఎమ్ ఓన్లీ ఏ కోబ్లర్. హల్లెలూయా. పాత చెప్పులు చిరిగిపోయిన, విరిగిపోయిన, అరిగిపోయిన చెప్పులు కుట్టుకునేటువంటి వాడినే, కానీ మీరు పెద్ద షూ మాట అని చెప్తూ ఉన్నారు అని చెప్పి ఆయన ప్రియులను గమనించాలి. మాట్లాడుతూ ప్రభు నన్ను ఈ గొప్ప సువార్త పనికి పిలిచాడు అని ఆయన చాలా దీనంగా అన్నారంట. అప్పుడు ఆయనను కించపరచాలనుకున్నటువంటి ఆ సంఘ పెద్ద గారు అవమానంతో తలదించుకున్నాడంట. లూకాసు వార్త 18:14 తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. కాబట్టి ఈ రోజున ఈ యొక్క చిన్న సన్నివేశం ద్వారా
మన జీవితంలో గొప్ప పాఠాన్ని నేర్చుకోవాల్సిన వారు ఉన్నాయి. ఇటువంటి చిన్న సన్నివేశం మన జీవితంలో గొప్ప కార్యాలను చేయడానికి సిద్ధంగా ఉన్నది. ఈ రోజున మనం ప్రతి చిన్న విషయానికి ఎదుటి వాళ్ళ మీద ఆధారపడుతున్నామా? అనేక మంది నిందిస్తూ, అవమానిస్తూ, నిన్ను తక్కువ అంచనేస్తూ, నీ ఆఫీసులో, నువ్వు పనిచేస్తున్న ప్లేసులో, నీ కుటుంబంలో, నీ చుట్టుపక్కల, నీ బంధువుల్లో, నీ స్నేహితులు నిన్ను తక్కువ అంచనా చేసి మాట్లాడుతూ ఉన్నప్పుడు థ్యాంక్ గాడ్ అని చెప్పి దేవుని స్తుతించాలి. ఆ కొత్త చెప్పులు కుట్టేందుకు ఒక వ్యక్తిని కాదండి, పాత చెప్పులన్నీ నేను ఇలా కుడుతూ ఉన్నాను అని చెప్పి విలియం గారు తాను తగ్గించుకున్నాడు కాబట్టి హెచ్చించబడ్డాడు. ఈ రోజున ఈ వాక్యం వెంటనే ప్రియమైనటువంటి వాళ్ళరా, నువ్వు తగ్గించుకోగలుగుతున్నావా? నువ్వు వెళ్ళిన ప్రదేశంలో నిలబడగలుగుతున్నావా? నువ్వు చేస్తున్న పనిలో నిలబడగలుగుతున్నావా? నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే మరి ప్రభు కొరకు జీవించగలుగుతూ ఉన్నారా? పరిస్థితులు ఎలాగొన్నా సరే ప్రభు మీద ఆధారపడగలుగుతున్నారా? అయితే ఈ రోజున ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా.